హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే ఆర్టిస్ట్ గురించి కొంచెం మాట్లాడు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ని బోర్డు మీద వేసాడంటే అతను ఆర్టిస్ట్ అంట. అదే ఆర్ట్ గోడ మీద వేస్తే తను స్ట్రీట్ ఆర్టిస్ట్ అంట. మరి అలాంటి ఆర్టిస్టు ఒక షాప్ ముందు ఫోటో బొమ్మలు వేసే మనవాడికి ఫోటోషాప్ నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి అది సాధ్యం అవుతుందా అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని మన హీరో ఫీల్ అవుతున్నాడు. బట్ ఆ మనసు మార్గం మాత్రం ఒక మనిషి వైపు తిప్పింది. మరి ఇదంతా మీరు తెలుసుకోవాలి అంటే మరి బొమ్మలు వేసే మనోడి లైఫ్లో ఒక బుట్ట బొమ్మ ఎందుకు వచ్చిందో కూడా మీరు తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 23 మీరు అందరూ కూడా మస్తు షేడ్స్ ఉన్నారో సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు మరి హీరోయిన్ మనతో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు లేదు. లెట్స్ గో. హాయ్ హలో. హౌ ఆర్ యు? ఫైన్. సార్ ఒక ఇంట్రడక్షన్ చెప్పారో మాకు చాలా నైస్ ఇంట్రడక్షన్ యాక్చువల్లీ. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఫైనల్లీ వైశాల్య గారు, మీరు అనుకున్నట్టు చిన్నప్పుడు బ్యానర్లోని టీవీలో 70mm మీద పోస్టర్లో వచ్చేసారు. హౌ యూ ఫీల్? చాలా సూపర్ ఎక్సైటెడ్ అండి, కానీ కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఫిబ్రవరి 23 వెయిటింగ్. ఓకే, సో అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అడగాలి ఇవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ నర్వస్నెస్ కానీ ఈ టెన్షన్ కానీ. బట్ అలాంటి టిప్స్ ఏమైనా ఇచ్చారా అభినవ్ గారు? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్కువ నర్వస్. మీరు చూడండి అర్థమైపోతుంది. ఎనీవేస్ గ్రేట్. అభినవ్ అన్న, ఈ టైటిల్ వచ్చినప్పటి నుంచి కూడా బయట ఒక రేంజ్లో అండ్ ముందు నుంచి బాగా పాప. బట్ ఎనీవేస్ దానికన్నా ముందు ఈఎన్ఈ అనేది చాలా పెద్ద బ్యాగేజ్, అందులో యాక్షన్ పెద్ద. బట్ ఒక యాక్టర్గా నీకు ఎంతవరకు అన్నది బ్యాగేజా లేకపోతే రెస్పాన్సిబిలిటీయా రెస్పెక్టా? ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యాగేజే కాదు, అది బ్యాగేజ్ అనుకున్నా ఇట్స్ అ వెరీ పాజిటివ్ బ్యాగేజ్. సో ఇట్స్ గ్రేట్. బట్ అదే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఈఎన్ఈ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అందులోంచి నేను ఆ సినిమాలోంచి ఇట్లా బ్రేక్అవుట్ అయ్యా కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ రోల్స్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. సో ఐఎమ్ హ్యాపీ. ఈ సినిమా కూడా అలానే వచ్చింది. మా డైరెక్టర్ ఈ నగరానికి ఏమైంది చూసి అన్నేం కామెడీ చేయలేదు, బట్ సిచ్యువేషన్స్ కామెడీగా ఉన్నాయి, మేబీ హీ కెన్ డూ దిస్ రోల్ అనుకొని హీ కేమ్ టు మీ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. బట్ ఎప్పుడైనా కూడా ఒక సినిమాలో కామెడీ అనేది మాకు కనబడిందంటే వెంటనే యాక్టర్ మీద కమెడియన్. సో దాన్ని నువ్వు ఒక యాక్టర్కి ఎలా తీసుకుంటావు? నేను యాక్టర్నే అనుకుంటా బ్రో. సో నేను అట్లా ట్యాగ్స్ ని నేను పెద్ద నమ్మను. ఏ సినిమా అయినా, దీనికంటే ముందు ఏ సినిమా చేస్తున్నా, విరూపాక్ష కానీ, శ్యామ్ సింగ్ రాయ్, సేవ్ ద టైగర్స్, ఏదైనా కూడా ఐ జస్ట్ అప్రోచ్ ఇట్ లైక్ అ రోల్ అండ్ డూ. ఆ రోల్ ఎలా రాశారో దాన్ని మనం ఏ ఎమోషన్ని పలికించాలో అది పలికించి డైరెక్టర్ హ్యాపీ ఫీల్ అయితే నా పని అయిపోయిందని అనుకుంటా. ఇది కూడా అంతే. దట్స్ హౌ ఐ అప్రోచ్డ్ ఇట్. ఇందులో నేను హీరో, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు ఇట్లా ఏం లేదు. ఐ జస్ట్ అప్రోచ్డ్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్ అండ్ ఐ డిడ్ ఇట్. అన్న అది ఒకటి కదా, ఆడియన్స్కి ఎప్పుడు డౌట్, అభినవ్ అన్న ప్రతి సినిమాలో ఏదో అవుతానని ఎందుకు పట్టుకొని కూర్చుంటాడు? ఈ నగరానికి ఏమైందో యాక్టర్, సేవ్ ద టైగర్స్ లో రైటర్ అవుతా, కిస్మత్ లో డైరెక్టర్ అవుతా, ఎడిటర్ అవుతాడు. వాట్ అన్నది ఎందుకు ఎప్పుడు ఏదో అవుతా అని కూర్చుంటా? ఏదో అవ్వు భయ్యా, నువ్వు ఇంకోటి ఏదన్నా ఒకటి చెయ్యి అని అట్లా ఉన్నట్టుంది. సో అందుకే అన్ని సినిమాలలో ఏదో ఒకటి అవుతా అని చెప్తుంటా. ఇందులో కూడా నేను సక్సెస్ఫుల్ అవుతా, అవ్వాలి అన్న సెన్స్ ఉంది ఇందులో. సో హోప్ఫుల్లీ అదే సక్సెస్ఫుల్ అయితే మను క్యారెక్టర్ సినిమా ఎండ్కి సక్సెస్ అవుతాడు. ఎలా అవుతాడు ఏంటి అన్న సినిమా చూడాలి. ఓకే, వైశాలి గారు, ఇప్పుడు కూడా ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బాగా కనెక్ట్ అవుతారు అలాంటి క్యారెక్టర్స్. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ అమ్మాయిలా కనబడి. బట్ వెన్ ఏ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆడియన్స్ బాగా కనెక్ట్. మీకోసం పర్టికులర్ ఒక 3 months వెయిట్ చేశారు షేడ్స్ ఉన్నారా, అండ్ ఫైనల్లీ మీరు అంటే దాన్ని మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, లేకపోతే ఆ స్టోరీ వచ్చినప్పుడు మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? పర్సెప్షన్ ఇలాంటి క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చింది, దీన్ని ఇప్పుడు ఏ విధంగా నేను పోర్ట్రే చేయాలి? ఇందులో మీరు ఎక్కువ కళ్ళతో మాట్లాడాలి, కళ్ళతో చూసుకుంటారు, ఇద్దరి మధ్య ఉండే ఆ బ్యూటిఫుల్ సీన్స్ అలా ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది అనేది నాకు బాగా నచ్చింది ఆ పాయింట్. సో నేను ఆ పాయింట్కి నన్ను నేను ఇంకా బాగా చూపించుకోగలను, నేను ఎక్స్ప్రెస్ చేయగలను, ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వచ్చు అనే ఫీలింగ్ నాకు బాగా నచ్చింది ఇందులో. అందుకు వెంటనే కనెక్ట్ అయ్యాను దీనికి. ఇందులో ఇంకా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక సింగిల్ ఉమెన్, ఇప్పుడు సింగిల్ గర్ల్, ఫ్యామిలీ స్ట్రగ్లింగ్, తనే పడుతూ తనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏం చేసింది తన ఫ్యామిలీని లీడ్ చేసుకోవడానికి, ఆ త్రూ అవుట్ జర్నీ చాలా. ఇప్పుడు ఇందులో ఉండే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్లో వాళ్ళ చాలా లైఫ్ జర్నీస్లో ఉండే క్యారెక్టర్స్ అండి. అది ఆ స్టోరీ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది.
అంటే ఎంత మీరు కనబడటం లేదు సినిమా తీస్తే తెలుగులో కనబడకుండా తమిళకి వెళ్ళిపోతారా? అలా ఏం లేదండి. అంటే రాఘవ గారితో ఎల్విన్ గారితో యాక్ట్ చేస్తున్నారు. అవును. హౌ ఇట్ ఈస్ అంటే తమిళ్లో ఒక సినిమా చేయడం? వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్, చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఇంకా లారెన్స్ మాస్టర్తో స్కెడ్యూల్ పెండింగ్, వెయిటింగ్ ఆయనతో డాన్స్ చేయడానికి. ఓకే, అవునా? డాన్స్ ఉందా? అసలు మీతో మాత్రం ఏం చెప్పట్లేదు. అభినవ్ గారితో చేయడానికి నేను వెయిట్ చేశానండి. మేమిద్దరం ఆల్రెడీ స్టేజ్ లో మొన్న చేసేసామండి, అయిపోయింది. సో ఇప్పుడు యాజ్ ఎన్ అంటే ఈజ్ ఎ మాస్టర్ అంటే పెద్ద డాన్సర్ కదా, సో ఐ వాజ్ వెయిటింగ్. డాన్స్ అంటే తమిళ్ ఆల్సో నేర్చుకుంటున్నావా? తమిళ్ వచ్చా అంటే అర్థమవుతుంది. ఐ కెన్ కొన్ని వర్డ్స్ మాట్లాడతాను. నైస్, గ్రేట్. అభినవ్ గారు అంటే ఎప్పుడు కూడా మెయిన్గా తిరుపతి గారి గురించి మాట్లాడుకుంటే సూర్య వర్సెస్ సూర్యలో ఒక సెట్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. నఫ్సత్ యాడ్స్ చేశారు, అన్నీ చేశారు. బట్ ఒక డైరెక్టర్ కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు దట్ ఈస్ ఆయన స్టోరీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు, బట్ ఏ విధంగా ఆయన కన్వే చేస్తారు స్టోరీని స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అది పెద్ద క్వశ్చన్ మార్క్. హౌ డూ యూ ట్రస్ట్ తిరుపతి గారు? ఏ టైంలో మీరు కన్విన్స్ అయ్యారు ఈయన అనుకున్నది అనుకున్నట్టు తీసేస్తారు స్క్రీన్ మీద? ఆయన స్టోరీ తోటే ఐ థింక్ ఆయన ఒక 1-2 years హీ ట్రావెల్డ్, ఎగ్జిక్యూషన్ చేస్తాడు ఇది అన్న నమ్మకం వచ్చేసింది అప్పుడే. దాని తర్వాత మేము ఇంకా ప్రీ ప్రొడక్షన్ టైంలో 2-3 months ట్రావెల్ చేసాం. 4 months ఐ థింక్, ఆల్మోస్ట్ 4-5 months. సో అందులో 2 months హీరోయిన్ దొరకడానికే మాకు ఇదైంది. సో అట్లా 4-5 months వీ ట్రావెల్ టుగెదర్. ఆ దానిలో ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిలిం బాగా ఇది వస్తుంది. బట్ ఆ సోల్, ఇఫ్ వీ కెన్ గెట్ దట్ సోల్, ఆ స్టోరీలో ఉన్న సోల్ని కనుక మనం క్యాప్చర్ చేయగలిగితే బాగుంటుంది అని అదే అయింది. ఇండస్ట్రీలో సురేష్ సార్ చూసారు సినిమా, చూసి దట్స్ వాట్ హీ సెడ్, సోల్ బాగా క్యారీ అయిందమ్మా సినిమాలో, ఎమోషన్ బాగా క్యారీ అయింది, వెరీ గుడ్, చాలా బాగుంది అది ఇది అని అన్నారు. సో దట్ ఆల్సో గేవ్ అస్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఈ సినిమా బాగా వచ్చింది, వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జిక్యూషన్. తీరుగా వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తే మంచి వేడిగా ఉన్నప్పుడే తినాలంటున్నారు. అవును, మీరు ఒక 1 year ముందే దీన్ని ప్రిపేర్ చేసి మంచి కాన్ఫిడెంట్ గా కూర్చున్నారు. బట్ వై అంటే ఇంత 6 months బ్యాక్, 6 months 8 months బ్యాక్. యాక్చువల్లీ ఏమైందంటే 2003లో బై ద టైమ్ వీ వర్ రెడీ, వీ వర్ లుకింగ్ ఫర్ రిలీజ్ డేట్స్. జూన్ జూలై వచ్చేసింది, అండ్ జూలై ఆగస్ట్ నుంచి అన్ని పెద్ద రిలీజెస్ ఉన్నాయి కదా మనకి. సాలార్ ఒక డేట్ అనుకున్నారు, తర్వాత పోస్ట్పోన్ అయింది. యానిమల్ ఒక డేట్ అనుకున్నారు, పోస్ట్పోన్ అయింది. నాని గారిది ఉండింది సినిమా, దట్ వాజ్ ఇన్ కంటెన్షన్, హాయ్ నానా ఎప్పుడు వస్తుంది ఏంటి అని. ఇట్లా ఈ పెద్ద సినిమాలు, మళ్ళీ మిస్ శెట్టి మిస్ పొలిశెట్టి, అందులో నేనున్నా, మళ్ళీ నా సినిమాతో పాటు నా సినిమా వేయడం ఏంటి, అది అట్లా అది ఉండద్దు కదా అని. ఇలా కొంచెం మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా దే వర్ హెల్పింగ్ అస్. ఈ స్లూ ఆఫ్ రిలీజెస్ ఏవైతున్నాయో ఇందులో రాకుండా సపరేట్గా వస్తే బెటర్. సో లెట్స్ ప్లీజ్ వెయిట్ టిల్ సంక్రాంతి అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఇది అని. ఎగ్జాక్ట్లీ అలానే ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. సూపర్ వైశాలి గారు. అండ్ నాకు తెలిసి ఒక యాక్ట్రెస్గా మీరు చెయ్యిందంటే ఏమీ లేదు. సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్, ఓటీటీస్, అన్నీ టచ్ చేసి వదిలేశారు. బట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ యాక్ట్రెస్గా మీరు ముందు తీసుకెళ్తూ ఉంటారు? వెదర్ ఇట్ ఇస్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ దాన్ని 70mm మీదకి మళ్ళీ మీరు పోర్ట్రే చేస్తూ ఉండాలి. హౌ యూ అంటే యాజ్ యాక్ట్రెస్గా? కానీ ఏది చేసినా అండి నేను అన్నిట్లో ఏదో ఒకటి నేర్చుకున్నానండి. ఒక పాయింట్లో షార్ట్ ఫిలిం నుంచి కొంత నేర్చుకున్నాను. అంటే షార్ట్ ఫిలిం నుంచి పర్సన్స్ పెరగడం, ఇప్పుడు సినిమాకి పర్సన్స్ పెరగడం, వెబ్ సిరీస్కి ఇప్పుడు క్రూ కూడా మారుతూ ఉంటుంది కదా. అంటే ఏ చిన్నది కెమెరా ముందు చేసినా అన్నీ నాకు ఏదో ఒకటి నేర్పించింది. ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, నెక్స్ట్ ఇలా చేయొచ్చు. సో ఏది కూడా ఇంకా నేర్పిస్తూనే ఉంది, కానీ ఏది కూడా వేస్ట్ ఇది చేశాను అయ్యో ఎందుకు అలా ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. నాకు తెలిసి ట్రైలర్ చూసినప్పుడు మనోహర్ జీవితంలో ఒక అర్థం లేని కాలంగా ఉన్నప్పుడు ఓ పరమార్థం తీసుకొచ్చింది ఉమాదేవి అని మా ఫీలింగ్. బాగానే పట్టారు మీరు. అది యాక్చువల్లీ దట్ ఇస్ ట్రూ. హౌ అంటే ఒక ఉమాదేవి లాంటి క్యారెక్టర్ అండ్ ఈ రోజుల్లో అండ్ సినిమా అనేది మనం చూస్తున్నాం, అందులో ఉమెన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాడు. హౌ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఎలా కనెక్ట్ అవుతాయంటే అది యాక్చువల్లీ చెప్పేస్తే ఇంకా స్టోరీ ఆల్మోస్ట్ ఇంకా చెప్పేసినట్టే. మీరు చాలా తెలివిగా అడుగుతున్నారు. బట్ అమ్మని అది కాదు, బట్ బాగా తన క్యారెక్టర్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. మేము బేసిక్గా తెలుగు అమ్మాయిని ఎందుకు అనుకున్నాం అంటే లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి క్యారెక్టర్ చేస్తే దానికి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇందులో యూ కాంట్ మిస్ ఉమాదేవి ఈ సినిమాలో. అట్లా అని లెంత్ ఏం తక్కువేం లేదు, మంచి లెంత్, గుడ్ క్యారెక్టర్. బట్ హర్ పర్ఫార్మెన్స్ ఎలివేటెడ్ ద క్యారెక్టర్.
ఇక మా ఇద్దరి మధ్యలో ప్రేమ అది సమ్ రియలీ గుడ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అది కాకుండా మేము ఇద్దరం కలిసేది సినిమాలో కూడా ఒక గమ్మత్ అయిన దీనిలో కలుస్తాం అన్నమాట. దట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో చాలా మంది చెప్పలేక ప్రేమని దాచుకొని, యాక్చువల్లీ చెప్పాలి అంటే ఉమాకి మనుకి గోల్ ఒకటే. నేను మేల్ వర్జన్, తను ఫీమేల్ వర్జన్. ఇప్పుడు చాలా మంది లవర్స్ కూడా స్ట్రగుల్ అవుతా ఉంటారు, డైరెక్ట్ గా చెప్పలేరు, చాలా ఇష్టం ప్రేమ దాచేసుకుంటా ఉంటారు. అలా ఇప్పుడు ఇద్దరం కూడా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంటది. అది ఎలా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో చెప్పుకున్నాం, మీరు మాత్రం సినిమాలో చూడండి. బట్ ఎనీ స్టైల్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం. ఒక దాంట్లో కొంచెం డిసప్పాయింట్ హలో అమ్మాయి సాంగ్ ఇంకొంచెం టైం ఇచ్చి కరెక్ట్ గా ప్లేస్ చేసి మిలియన్ వ్యూస్ దానికి బ్యాంగ్ వద్దునేమో. శ్రీరామ్ వాకల్స్ కిట్టు గారు లిరిక్స్ కానీ లేదు, విన్నంత వరకు చాలా న్యాచురల్ గా వ్యూస్ వచ్చేదానికి మేమేం పుష్ చేయలేదు. బట్ విన్నంత వరకు చాలా మంది మాకు మెసేజెస్, నాకు ఇన్స్టాగ్రామ్ ఇస్ బజ్జింగ్ బ్రో. నేను టైటిల్ లాంచ్ చేసినప్పుడు నాకు మెసేజెస్, ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు మెసేజెస్, ఎస్పెషల్లీ సాంగ్ లాంచ్ చేసినప్పుడు శ్రీరామ్ ఫ్యాన్స్ నాకు మెసేజ్ చేయడం, ఎంత బాగా పాడారన్న, చాలా బాగుంది ఈ సినిమా, మీకు హిట్ అవ్వాలి అది ఇది అని, సాంగ్ చాలా బాగుంది, సాంగ్ చాలా బాగుంది. ట్రైలర్కి ఎస్పెషల్లీ, ట్రైలర్ కూడా మావి పుష్ చేసిన వ్యూస్ కాదు, దే ఆర్ రియల్ టైమ్ వ్యూస్. మాకు అందుకే మాకు టైం పట్టినా పర్వాలేదు అనుకొని మేము అట్లా సోషల్ మీడియాలో పుష్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే వ్యూస్ వచ్చాయి. 1 million వ్యూస్ ఆన్ రియల్ టైమ్ వ్యూస్ ఆన్ ట్రైలర్. నాకు ట్రైలర్కి ఎస్పెషలీ ఇండస్ట్రీ నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చాలా బాగుందిరా ట్రైలర్, ఇట్స్ వెరీ ప్రామిసింగ్ ఇది అని. వరుణ్ తేజ్ గారు షేర్ చేశారు, సాయిధరం తేజ్ గారు షేర్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. అట్లా పీపుల్ రియలీ లైక్డ్ ఇట్. ఒకసారి ఐ జస్ట్ వుడ్ రిక్వెస్ట్ ఆడియన్సెస్, ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే సినిమా చూడడానికి రండి. దానికంటే ఎక్కువ ఉంది సినిమాలో ట్రైలర్లో ఉండేదానికి. వైశాలి గారు, ఇప్పుడు ఒక పర్సన్ గా మనకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ ఎంత ముఖ్యం తెలుసు కదా. అలా ఆర్టిస్ట్ అయినప్పుడు ఒక కార్డు ఉండాలి కదా మనకు కూడా. ప్రాంక్, ఇట్ వాస్ అ ప్రాంక్. బట్ ఎంజాయ్ అయ్యారా, నర్వస్ అయ్యారా? చాలా టెన్షన్, అసలు లిటరలీ స్వెట్, మొత్తం ఆ టెన్షన్ దుడుచుకొని బయటకు వచ్చాం క్యారవాన్ నుంచి, ఏం జరగలేనట్టు. వీళ్ళందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. నేను ఇలా మాట్లాడుతూ కూడా పక్క నుంచి ఇదిగో నేనే ఫోన్ పెట్టు అన్నారు. అది నేనైతే ఫుల్ అరే బాగా, షీఈ్ బ్యూటిఫుల్, షీఈ్ క్యూట్, బట్ ఎడ్డిదిరా. అదే ఇట్లా సేమ్ ఇదే వర్డ్ యూజ్ చేశారు. కాదు, మావాడు మాట్లాడుకుంటూ వచ్చాడు ముందుకి, తను మాట్లాడుతుంది, ఒక్క నిమిషం ఆగానే హలో హలో అంటున్నాడు. మోయిన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ, హలో హలో అంటే ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఇది అంటుంటే, హలో నేనే అమ్మా ఫోన్ చేసింది, నువ్వు ఇంకా ఫోన్ లో మాట్లాడుతావు ఏంటి, నీ ముందే ఉన్నావు ఇది చేసి చాలా వాయిస్ మార్చి చాలా టెన్షన్ పెట్టాడు కొంతసేపు అయితే మాత్రం. మెయిన్గా తెలుగు గర్ల్స్కి అనేది తెలుగు ఇండస్ట్రీలో ఎంతవరకు ఆఫర్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మేము బయట నుంచి చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుగు గర్ల్స్ కనబడట్లేదని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. బట్ మీరు అందులో ఉన్నారు కాబట్టి ఎలాంటి రోల్స్ వస్తున్నాయి? మెయిన్గా తెలుగు గర్ల్స్ అంటేనే అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఐ థింక్ సో అది కొంచెం మారిందనే నేను ఫీల్ అవుతున్నానండి. అందరూ ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇప్పుడు సార్, డైరెక్టర్ అభినవ్, వీళ్ళందరూ తెలుగు అమ్మాయి గురించి ఒక 3 months వెయిట్ చేయడం నిజంగానే చాలా హ్యాపీ. అలా చాలామంది ఇప్పుడు వైష్ణవి వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అందరూ తెలుగు అమ్మాయిని తీసుకొస్తున్నారు కదా. సో అలానే ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటే, ఈ టీం అందరూ పర్స్పెక్టివ్ మారుతూ ఉంటే తెలుగు అమ్మాయిలు డెఫినెట్గా ముందుకు వస్తారని అనుకుంటున్నాను. అన్న అభినవ్, మెయిన్గా ఒక యాక్టర్గా మీరు ఎప్పుడు కామెడీ చేస్తూ ఉండరు, వెదర్ ఇట్ ఈస్ మీ స్లాంగ్లో కానీ మీ డైలాగ్స్లో కానీ మేము అది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ మీరు కామెడీ అనేది ఎలా జనరేట్ అవుతుంది మీరు, వెదర్ ఇట్ ఈస్ వన్ లైన్ పంచెసా, లేకపోతే ఎక్స్ప్రెషన్సా, డైలాగ్సా, వెదర్ ఇట్ ఈస్ ఎందులో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? టైమింగ్. ఓకే, టైమింగ్ డైలాగ్స్లో కూడా వస్తుంది. అది ద డిఫరెంట్ రీజన్స్ వై యూ థింక్ అరే ఇది ఫన్నీగా ఉంది అని నవ్వడం. కొన్నిసార్లు డైలాగ్స్లో వస్తుంది, కొన్నిసార్లు టైమింగ్ కరెక్ట్గా పడుతుంది, కొన్నిసార్లు వాయిస్ మాడ్యులేషన్. సో ఈ సినిమాలో కూడా టైమింగ్ తిరుపతి గారు చాలా కరెక్ట్గా క్యాచ్ మీ క్యారెక్టర్ కన్నా మోయిన్ క్యారెక్టర్ లేకపోతే వైశాలి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి చాలా బాగా చేశారు. హౌ డిడ్ అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఆడియన్స్ కి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి నైస్లీ స్ప్రింకిల్డ్. మనకు ఒక పాలకూర పప్పులో మంచిగా టాటా సాల్ట్ బాగా ఇట్లా వేసి ఇది ఉన్నట్టు అట్లా ఉంటుంది ఇందులో కామెడీ. ఎవరికి కూడా బోర్ కొట్టదు. మాకు ఎమోషనల్ సీన్స్ ఉన్నా కూడా అది ఎక్కువ టైం ఉండదు సినిమా రన్ టైంలో.
అది ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతాయి. బట్ మిగతాదంతా ఇట్స్ లైక్ గుడ్ వెరీ నైస్ డ్రామా. కూర్చొని మరీ ఫీల్ అవ్వకుండా, మరీ ఎక్కువ ఆనందపడిపోకుండా హ్యాపీగా కూర్చొని చూసే సినిమా. ఆనందపడతారు, బట్ పిండేమేమి అరే క్యారెక్టర్ల యొక్క బాధలు మీరు కూడా ఫీల్ అవుతారు, మీరు వాళ్ళ జర్నీ తోటి రిలేట్ అవుతారు. అలాంటి స్టోరీ వెరీ బ్యాలెన్స్డ్. ఆడియన్స్ కి ఉన్న డౌట్ ఏంటంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ ఆ రొమాన్స్ కూడా ఆ లైన్ అనేది దాటట్లేదు. వెరీ క్లీన్ గా ఉంది. ఇలాంటి ఉన్నప్పుడు అసలు ఈ స్టోరీని ఏ డిపెండ్స్ తో మీరు రావాలి అంటే లైక్ ఒక స్టోరీ లైన్ అంటే దేని చెప్తాం మస్తు. ఇప్పుడు చెప్పాలి అంటే బ్రో, అందరూ ఒక సినిమా చూసేటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, ఏ సినిమా అయినా, ఒక ట్రిపుల్ ఆర్ అయినా, ఒక గుంటూరు కారం అయినా, ఒక చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా 2 hours మమ్మల్ని ఎంగేజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. అలా ఎంగేజ్ అయినవే ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఎంగేజ్ అవ్వడానికి చేసేదే మాస్ పాటలైనా, ఫైట్స్ అయినా, ఒక ట్విస్ట్ స్టోరీలో ట్విస్ట్ ఉన్న, మంచి డ్రామా ఉన్నా అది ఎంగేజ్ చేయడానికి. అవన్నీ మా సినిమాలో ఉన్నాయి. అంటే ఒక ఐటమ్ నెంబర్ లేదు, అది ఈ స్టోరీ కరెక్ట్ కాదు. ఫైట్స్ లేవు అలాంటివి, ఈ స్టోరీ కరెక్ట్ కాదు, సో లేదు. బట్ ఇందులో ఉండాల్సిన స్ట్రగుల్ ఉంది, ఇందులో ఉండాల్సిన లవ్ స్టోరీ ఉంది, ఇందులో ఉండాల్సిన ఎమోషన్ ఉంది, ఇందులో ఉండాల్సిన కామెడీ ఉంది, మంచిగా అన్నీ ఉన్నాయి బ్రో. ఇట్స్ అ వెరీ బ్యాలెన్స్ స్క్రిప్ట్. ఎంగేజింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదున్నా లేకపోయినా ఇట్ ఈస్ ఎంగేజింగ్. 2 hours మేము ప్రివ్యూ వేసాము, చెప్పాను కదా, ప్రివ్యూ వేసాము. నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి చెప్పిన విషయం అది. చాలా బాగుంది సినిమా, వీ రియలీ ఎంజాయ్డ్, ఇట్స్ రియలీ గుడ్. 2 hours ఎప్పుడైపోయిందో తెలియలేదు. దట్ ఈస్ ద కామన్ థింగ్ దట్ ఎవ్రీబడి ఈస్ సెయింగ్. నేను నా సినిమా ప్రమోట్ చేయడం చెప్పట్లేదు, ఇది నేను ఎంత చెప్తే నాకు అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా, ఇది ఆడియన్స్ రేపు చూసి చెప్తే బాగుంటుంది అని. బట్ ఐ రియలీ అర్జ్ ఆడియన్స్ టు కమ్ ఇన్ టు థియేటర్స్ ఆన్ Feb 23rd. వచ్చి మస్తు షేడ్స్ ఉన్నాయో చూడండి. మీరు ఒక చాలా మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. ఎక్కువగా యాక్టర్ స్ట్రగుల్ గురించి మనం బాగా మాట్లాడుతాం, అండ్ మీ జర్నీ గురించి మేము మాట్లాడుకుంటే ఫ్రమ్ కాల్ సెంటర్ తర్వాత మళ్ళీ చాలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక షార్ట్ ఫిల్మ్ కోసం కార్ వేసుకుని హైదరాబాద్ వచ్చేయడం, లైక్ అంటే ద ప్యాషన్, అంటే మీరు అది ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా, అది ఎంతవరకు ఇండస్ట్రీలో గుర్తిస్తుంటారు? కాదు, నీకు వీళ్ళు ఈయన ముందు ఫ్రెండా? అదే నాకు కూడా హౌ డు యు నో ఆల్ దిస్? నాకు తెలీదు. నువ్వు కార్ వేసుకొని వచ్చావా? అంటే షార్ట్ ఫిలిం కోసం వెళ్ళా అప్పుడు, అంటే హైదరాబాద్ హైదరాబాద్ వరకు ఇన్ కార్. నో, హైదరాబాద్ లో అప్పుడు స్టే చేస్తుంటే వైజాగ్ లో షార్ట్ ఫిలిం ఛాన్స్ వచ్చిందని కార్ వేసుకొని వెళ్ళా. ఫ్రెండ్సా ఏంటి? ఇట్లా ఎంత తెలుసు ఈ అబ్బాయికి? అది ఎంతవరకు అనేది ఇప్పుడే చెప్పలేను. ఇంకా నాకు కూడా కొంచెం చాలా టైమే పట్టింది, మధ్యలో చాలా గివ్ అప్ ఇచ్చేద్దాం అనే ఫీలింగ్స్ కూడా వచ్చాయి, సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. బట్ ఐఎమ్ బీయింగ్ స్ట్రాంగ్ అండ్ స్టేయింగ్. ఐ హోప్ సో త్వరలో ఆ కష్టాలన్నిటికీ వస్తుంది 100%. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సెకండ్ ప్రివ్యూకి అమ్మాయి లేదు, ఫస్ట్ ప్రివ్యూకే ఉండవు కదా, సెకండ్ ప్రివ్యూకి లేదు. నార్మల్ కాలేజ్ అందరూ ఎవరమ్మా అమ్మాయి పేరేంటన్నా, అమ్మాయి పేరేంటి అని అందరు చాలా మంది అడుగు. మెల్లగా మిస్ అవుతున్నారు కదండి, మొన్న Q&Aలో మిస్ అయ్యారు. షూటింగ్, బట్ థ్యాంక్ గాడ్ ప్రమోషన్స్ లో మిస్ అవ్వలేదు, మేము మిస్ అయిపోతాం లేకపోతే. మీతో మాట్లాడడానికి మీ ఫ్రెండ్ ఒకరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరది? ఓకే రైట్, మాట్లాడేసి మీరే గెస్ట్ చేసేసి జస్ట్ సమ్ విషెస్ చెప్తారంట మీకు, అంతే. షూర్. అన్న అదే అభినవ్ ఉన్నారు నా ముందు, మాట్లాడుతానన్నారు కదా, ఒకసారి మాట్లాడితే. ఓకే రైట్, స్పీకర్లో పెడతాను అన్న. హలో హలో బ్రో, ఎట్లున్నావు? ఏంది కథలు? ఏదో అంత బానే అన్నా, నువ్వు బానే ఉన్నావా? ఎక్కడ ఉన్నావా? మాయమైపోయినావు. కాదు భయ్యా, నువ్వైతే నాకైతే అసలు అర్థం కావట్లేదు. సినిమాల మీద సినిమాలు కొడుతుంటే పక్కన నాకేమో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తలేవు. కాదు బ్రో, నేను సోషల్ మీడియా మీద పెట్టా లేదా? ఐఎమ్ సారీ, నేను నీకు మెసేజ్ పెడతా, ఒక ప్రివ్యూ పెట్టబోతున్నా, ఐ విల్ కాల్ యూ. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను మీ టీమ్ లోకి వెళ్ళిపోతా భయ్యా. లేదు బ్రో, నీ వల్ల ప్రాబ్లం లేదు, నీ వల్ల వాల్యూ అడిషనే గానీ ప్రాబ్లం లేదు. ఇది పక్కన పెడితే ఒక దాంట్లో ఏమో నువ్వు సింగర్ అయితే అంటావు, ఇంకో దాంట్లో ఏమో యాక్టర్ అయితే అంటావు, ఏమో పెయింటర్ అయితే అంటారు. ఏది మస్తు షేడ్స్ ఉన్నాయి నీలా? మస్తు షేడ్స్ ఉన్నాయి భయ్యా, ఏం చేద్దాం, అట్లనే నడుస్తుంది. అందుకే సినిమా టైటిల్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయని పెట్టా. కాదు, ఇదంతా పక్కన పెట్టి ఇంతకీ నేను ఎవరో గుర్తుపట్టి రావాలేదా? పేరు చెప్పట్లేదు ఇప్పటిదాకా మన జనాలకి. రాహుల్. అరే భయ్యా, మస్తు కనిపెట్టినావు నిజంగా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? అంత బాగానా?
అంతా బాగే భయ్యా, నువ్వేం చేస్తున్నావు, ఏంది ప్రాజెక్ట్ ఎట్లా నడుస్తుంది అంతా? వెరీ గుడ్ బ్రో. ప్రమోషన్స్ నడుస్తున్నాయి మాకు. ట్రైలర్ కి అండ్ సాంగ్ కి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. Feb 23 రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు సినిమా ఎప్పుడు ఉంటుంది? మన ఇద్దరు సినిమా ఎప్పుడుంటుందో అని అడుగుతున్నారు. అదే మరి నేను అడుగుతాడు, దర్శితో సినిమా ప్లాన్ చేసి ఒక పక్కన తరుణ్ తో ప్లాన్ చేసి మధ్యలో నన్ను పట్టుకు బేకారం చేసి పక్కన వదిలేసి కదా. లేదు నెక్స్ట్ సినిమాలో మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. తప్పకుండా భయ్యా, నిజంగా నేను కూడా ఎప్పుడైతుందా అని చెప్పి నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ రాబోయే సినిమా మన ఇద్దరు కోంబోలో ఉండాలి. సేవ్ ద టైగర్స్ అని చేసావు కదా దర్శకంతో, నెక్స్ట్ మనం కూడా ఈసారి సేవ్ ద ఇంకేమైనా పెట్టి చేద్దాం మనం కూడా. సేవ్ ద కంట్రీ అని తీసేసి పెడదాం. డన్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. థ్యాంక్ యూ భయ్యా. మీరే ప్రాంక్ కాల్స్ కాదు, మేము కూడా జస్ట్ విత్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే ఒకసారి మీ ఓన్ వాయిస్ లో మాట్లాడితే అన్నకి అభినవ్ తెలుస్తుంది. హలో అభినవ్ గారు నమస్తే అండి, నా పేరు సందీప్, మిమిక్రీ ఆర్టిస్ట్. ఓర నాయన బాగా మిమిక్రీ చేస్తున్నావు కదా. నేను మనోడు అనుకున్నా, నేను కూడా రాహుల్ రామకృష్ణ అనుకున్నా. నేను కాదా? నాకు అనుకుంటావు తెలుసు భయ్యా, ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు తెలుసు, అందుకే మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా భయ్యా, నేను సందీప్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఓ వావ్, నైస్ మిమిక్రీ బ్రో, రియలీ వెల్ డన్. రాహుల్ రామకృష్ణ అనే అనుకుంటారా నేనైతే. పేరు కూడా అట్లనే సేవ్ చేసి ఇచ్చారా? నీ పేరేంటి? శ్రీకాంత్. సందీప్. వెరీ వెల్ డన్ మ్యాన్, వెరీ వెల్ డన్. దర్శిత్ జై. అరే ఏం చేస్తున్నావురా? అరే మస్తు షేడ్స్ ఉన్నారా? నేను ఇప్పటిదాకా అనుకుంటున్నా, అరే మనోడు అభినవ్ ఏడపోయిందా అని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేస్తుండే. అయ్యా ఇది ఏంది ఇట్లా మారిపోయినా? నీ హైట్ కూడా పెరిగిందా మీ అక్కడ ఉండి? అసలు ప్రియదర్శి గారి వాయిస్ కూడా బాగా చేస్తున్నాడు. నైస్ మ్యాన్. అరే కంగ్రాచులేషన్ సందీప్. ఒకసారి మనము కలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దాం అన్నతో, బాగుంటుంది. తప్పకుండా. మీరేమైనా చెప్పాలనుకుంటే? మా సినిమా చెప్పాను కదా ఇంతకుముందు, ఎనీ సినిమా ఎంగేజ్ చేయాలని కోరుకుంటారు. మా సినిమా 2 గంటల 7 నిమిషాలు తప్పకుండా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ప్లీజ్ Feb 23 రోజు మస్తు షేడ్స్ ఉన్నాయా చూడండి, థియేటర్స్లో రండి. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ బి వెరీ హ్యాపీ యూ హ్యావ్ సీన్ దిస్ ఫిలిం. సో మిమ్మల్ని అడిగే ముందు, మీరు ఆల్రెడీ యాక్టర్స్ అయిపోయారు కాబట్టి మెయిన్ అయితే కలికి వస్తుందిగా, దీపిక పడుకుని కానీ ట్రై చేయొచ్చు కదా కళ్ళడికి. ఇది కూడా మీకు తెలుసా? ఎలా కలుస్తున్నా అంటే నేను దీపిక పడుకున్న పెద్ద ఫ్యాన్. ఓకే అచ్చా. షూర్, వై నాట్. ట్రై చేస్తారు కదా పక్క, తప్పకుండా. ఏమన్నా పెద్ద పెద్ద thumbnails పెడతాం. సో ఫైనల్ గా తన ఫేవరెట్ హీరోయిన్ ని కలిసిన వైశాలి కలవాలి, ఇంకా స్క్రీన్ స్పేస్ పంచుకోవాలి. ఒకప్పుడు నువ్వు ఫ్యాన్ ఏమో, ఇప్పుడైతే నువ్వు యాక్టర్ గా వెళ్ళి కలవచ్చు. షీ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ. సో ఫైనల్ యువర్ వర్డ్స్. ఫ్యామిలీ అందరూ కలిసి ఎంటర్టైన్ అవ్వచ్చండి. తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి. మా మస్తు షేడ్స్ ఉన్నాయరా సినిమా. మీ అందరిలో ఉండే షేడ్స్ కూడా ఏదో ఒక్కొక్క షేడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మేము చెప్పాలి, మీలో మంచి షేడ్స్ ఉన్నాయి. చాలా వినయంగా ఉన్నా లేదన్న, ఇంటర్వ్యూ అంతా చాలా వినయంగా ఉన్నా లేదా అది చెప్పండి. వినయంగానే ఉన్నా, మస్తు షేడ్స్ ఉన్నాయి. వినయం కాకుండా కూడా ఇంకా షేడ్స్ ఉన్నాయి. చాలా సార్లు ఇంటర్వ్యూలో చాలా ఉన్నాయి అని అనుకున్నాం నిజంగా. సో విష్ ఆల్ ద సక్సెస్ అండ్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 20. థాంక్యూ గైస్, మీరందరూ కూడా తప్పకుండా February 23 థియేటర్స్ లో మస్తు షేడ్స్ ఉన్నారు సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.